పచ్చి నిజాలు చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం. పర్ఫెక్ట్ ఛానల్. అయ్యా, ఈ రోజున ఒక విషయం వైరల్ అవుతుంది. అదేంటి, బ్రెజిల్ నుండి ఒక కంటైనర్లు ఒక షిప్ వచ్చింది. అది నాట్ ఇండియా, బ్రెజిల్. మన ఇండియాలో ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా కింద లేకపోతే ఏదో ఒక XYZ కింద ఇప్పుడు సేల్స్ వ్యాపారాలు ఏడు చేసుకుంటున్నాం. విశాఖపట్నంలో ఈ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, ఎగుమతులు దిగుమతులు మన వాళ్ళకి పంపిస్తాం ఇతర దేశాలకి, ఇతర దేశాలని మన దేశానికి తెచ్చుకుంటాం. ఇది విషయం. అయితే ఇదంతా బాగానే ఉంది. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వ్యాపారం అంతా బాగానే ఉంది, సజావుగా జరుగుతుంది. అదేదో ఒక లిమిటెడ్ కంపెనీ, దాని పేరేంటి, సంధ్యానో ఏదో కంపెనీ, XYZ మనకు అనవసరం. ఆ కంపెనీ రొయ్యల మేత తెప్పించుకుంది. బ్రెజిల్లోడికి రొయ్యల మేత పంపమంటే ఒక కంటైనరుకి డబ్బులు కడితే రొయ్యల మేత పంపాలి కదా. నల్లమందు, హెరోయిన్, కుకేను, XYZ, A to Z మొత్తం పంపించేశాడు. ఇది అసలు ఇన్ని లక్షల షిప్పులు వస్తున్నాయి, ఇన్ని వేల షిప్పులు వస్తున్నాయి, ఇన్ని కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతుంది షిప్పింగ్ యార్డ్లో. ఈ విషయం ఉద్దేశపూర్వకంగా చేయకపోతే ఎవరో కావాలని ఈ విషయం ఎలా బయటపడింది? ఈరోజు వరకు ఎప్పుడు కూడా విశాఖ హార్బర్ మీద ఈ రకమైన తనిఖీలు జరగలేదు. నమ్ముతారా? నమ్మాలి మీరు. ఇవాళ వరకు మనకి ఎప్పుడు దాకా ఎన్ని కేసులు వచ్చినాయి చూపించండి, చెప్పండి. లేవు. ఫారిన్ కంట్రీస్ నుండి, చైనా నుండి అనేక ఎక్స్పోర్ట్లు వస్తున్నాయి మనకి. ఏ రోజన్నా మాట్లాడారా? అదేదో మన రజనీకాంత్ సినిమా ఏదో ఉంది, ఆ సినిమాలో సింగపూర్ నుండి ఆ వ్యర్థాలన్నీ మన ఇండియా పంపించారని చెప్పి అది చెప్పుకొస్తారు. ఆ వ్యర్థాలన్నీ మనోడు ట్రాన్స్పోర్ట్ చేసి కొన్నాడు, అది ఇది ఇవన్నీ ఇండియాలో తగలపెట్టాలని. అలాగా ఎక్స్పోర్ట్ ఏం పంపిస్తారు మాకేం తెలుసండి. ఎక్స్పోర్ట్ వస్తాయి వితౌట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆర్ వితౌట్ గైడ్ లైన్స్, ఎవరు అనుమతులు లేకుండా, ఎవరు ప్రోత్సహించకుండా అక్కడి నుండి ఇక్కడికి ఈ డ్రగ్స్ వచ్చినాయి అని ఎలా తెలుసు చెప్పండి? వచ్చినాయి సరే, గుట్టుమట్టు లేకుండా ట్రాన్స్పోర్ట్ చేసేసుకోవచ్చు. మరి ఇది ఈ కలకలం బయటికి ఎలా పడింది? ఆ షిప్పులు రావడం ఏంటి, ఆ కంటైనర్లు రావడం ఏంటి, ఆ కంటైనర్లని ఈ నేవల్ వాళ్ళు పట్టుకోవడం ఏంటి, నేవల్ ఆఫీసర్స్ పట్టుకోవడం ఏంటి? వాళ్ళకి ఎలా తెలుసు లోన్ ఉన్నదని, లోన డ్రగ్స్ ఉన్నాయని? వాళ్ళు పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు కుక్కలు పంపించడం ఏంటి? అది సిటీ పోలీసులు హడావుడి చేయడం ఏంటి? దాన్ని సిబిఐ వెళ్ళి, అసలు సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ అయింది? వితౌట్ ఇంటిమేటింగ్, వితౌట్ డూయింగ్, వితౌట్ ప్రాసెసింగ్. ఎవరో ప్రోత్సహించారు, ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎవరో ఉద్దేశపూర్వకంగా చేయించుంటారు. అది వాళ్ళకి ఉన్న అండర్స్టాండింగ్లు దెబ్బతినేటప్పటికి దాన్ని బయట పెట్టారు. అలా రావడం, అలా రాగానే దొంగ దొంగ అని పట్టుకుంటారా? రాగానే వాడేదో దొంగతనం చెయ్యాలి, వాడేదో తప్పు చేస్తే ఆ తప్పుని చూసి నువ్వు తప్పు చేశావు, నువ్వు దొంగవి అని పట్టుకొని, లేకపోతే నువ్వు అసభ్యంగా మాట్లాడావు, నువ్వు అది ఇదని చెప్పి ఏదన్నా కేసు పెట్టించాలి. ఏమీ లేదు. షిప్ రాగానే, కంటైనర్ రాగానే కంటైనర్ ఆపి ఎమ్మటే నేవల్ అధికారులు వెళ్ళిపోయి, నేవల్ అధికారులు ఏమో ఇదైపోయి, సరే ఇదంతా పక్కన పెడదాం, దీని విషయం పక్కన పెడదాం. వైసీపీ నాయకుడు, ఒక పెద్ద మనిషి రూపంలో ఉన్న వ్యక్తి, ఒక మాజీ మినిస్టరు, ఎమ్మెల్యే
నోటికొచ్చినట్టు అసభ్యంగా అసందర్భంగా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు పక్కన ఆడెవడో అప్పారావు అంట. అప్పారావు చంద్రబాబు నాయుడు పక్కన ఉన్నాడు. ఆయనకి దగ్గుపాటి పురంధేశ్వరి ఏమవుతాదో చంద్రబాబు నాయుడికి కూడా తెలియదు. దగ్గుపాటి పురంధేశ్వరి చంద్రబాబు నాయుడు భార్య అని చెబుతున్నాడు. భువనేశ్వరి కదా చంద్రబాబు భార్య. మళ్ళా సారీలు. లోకేష్ పక్కన ఉన్నాడు. వాడు పైనుండి ఆయన పేరేంటి, ఢిల్లీ మన గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఆయన మనవడు. ఇవన్నీ డబ్బులు ఉన్నోళ్ళు అందరూ కలుస్తారండి. సామాన్యులు అందరూ దొంగలు అందరూ కలుస్తారు, రౌడీలు కలుస్తారు. ఎవరైతే డబ్బులు ఉన్నోళ్ళు అందరూ పిల్లలు కలుసుకొని ఉంటారు, ఓ చోటే ఉంటారు. వాళ్ళకి స్నేహాలు ఉంటాయి కాబట్టే కదా పేదోడు అయిపోతున్నాడు, కోటీశ్వరుడు అయిపోతున్నాడు, ఎదిగినట్టు అయిపోతున్నారు. ఇదంతా జరుగుతుంది కదా. వాళ్ళందరినీ ఫోటోలు తీసుకొచ్చి వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కొంతమంది మేధావులు, వాళ్ళ తరపు వైసీపీ తరపు మేధావులు, ఇగో ఈడు పలానా అని చెప్పి చూపిస్తున్నారు. బాగానే ఉంది. నీకెందుకయ్యా కంగారు? సిబిఐ ఉంది, అరవింద్ కేజ్రీవాల్ తీసుకెళ్ళి మూసేస్తారు ఎప్పుడోకప్పుడు, అప్పుడు బయటపడతాడు. నీకెందుకు? ఆల్రెడీ మీరు పెట్టారు కేసులు చంద్రబాబు నాయుడు మీద. ఆ కేసులు ఈ కేసులు 53 రోజులు జైల్లో ఉంచారు. ఇవన్నీ పక్కన పెట్టేయండి, మనకెందుకు? గవర్నమెంటు, నేను ఎప్పుడు చెప్పినట్టుగా గవర్నమెంట్ ప్రభుత్వం తన పని తాను చేసుకెళ్తాది. పాపం పండాలి. ఎంతోమంది చేస్తారు. ఒక చెట్టుకి ఒక పువ్వు వస్తుంది, ఆ పువ్వు కాయ అవుద్ది. కాయ పెరిగి 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 పెద్దది పండి దాన్ని ఆ చెట్టు గల్ల వ్యక్తి చూసి కోసుకుంటే తీసుకొని తింటాడు, తన పిల్లలకు పెట్టుకుంటాడు, లేదా తను తింటాడు. లేని పక్షాన్ని అలా పండి ఆ కాయ పండి టపక్క మనం కింద ఏదో రోజు రాలిపోయి కింద పడిపోద్ది, ఎవరికి పనికి రాకుండా. అలా పాపం పండాలి. పండిన రోజున బయటపడి లోనికి వెళ్తారు. అంతేగాని కందకలేని దొరద కత్తిపేటగా ఎందుకు? జోగి రాసుకుంటే రాలేదు బూడిద అని. ఎలక్షన్ టైము, ఈ టైంలో నీకెందుకయ్యా? అసలు నువ్వెందుకు ఆ సబ్జెక్ట్ని ఎత్తుతావు? జనాలను తప్పుదో ఎందుకు పట్టిస్తావు? అధికార పార్టీ ఎలక్షన్లో పోలీసు కూడా చెప్తున్నాడు, సిపి గారు కూడా, కమిషనర్ కూడా, మాకు ఏ పార్టీ మాకు సంబంధం లేదని. సంబంధం లేనప్పుడు మీకు ఎందుకు? ఇది ఎలక్షన్ టైం, ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయింది, మీరు వేరే సమస్యలు ఎందుకు చేస్తారు? దయచేసి అలాంటి రాంగ్ కామెంట్లని మీరు చూడబాకండి. ఎందుకంటే ఎలక్షన్ టైము, షెడ్యూలు, ఇలాంటి అల్లజల్లు అయితే మొత్తాన్ని మూసేస్తారు. మీకు ఇంకా తెలియదేమో, రాష్ట్రపతి పాలన కూడా వచ్చేస్తుంది మీరు ఇలాగే చేస్తూ ఉంటే. అనేక పర్యాయములు వైసీపీకి, టీడీపీకి ఈడీ హెచ్చరికలు ఇస్తుంది ఎలక్షన్ కమిషన్. జాగ్రత్త అని. ఇష్టానుసారంగా చేయొద్దని. మీరందరూ బెయిల్ మీద లేరా? చంద్రబాబు నాయుడు బెయిల్ మీద లేడా? జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద లేడా? నిన్న కేజ్రీవాల్ని మోయలేదా? ఎవడైతే ప్రాబ్లం అయితే వాళ్ళని మోస్తారండి. మీకెందుకండి? మీరెందుకు? మీరు సైలెంట్గా ఉండండి. ఎవరి పని వాళ్ళు చేస్తారు. పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని నేను తాగుతానని ఎవరు చూడట్లేదు అనుకుంటే, నువ్వు ఒక్కదానివే చూడట్లా, పిల్లి ఒకటే చూడట్లా, ప్రపంచం అంతా ఎప్పుడు మామూలుగా చూస్తూనే ఉంటుంది. కాబట్టి మీరందరూ దయచేసి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ను చూడండి, చూపించండి. మీరు చూడకపోతే మా ఛానల్ వేస్ట్, మీరు చూస్తే మా ఛానల్ బెస్ట్. దయచేసి మీరందరూ మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ.